నెక్స్ట్ కాబోయే సీఎం లోకేష్ గారు అని చెప్పి అంటున్నారు. ఉగాది తర్వాత అవుతారంట కదా, నిజమేనా? మరి అయితే మరి మీ ఈ నియోజకవర్గం ఆయన ఎమ్మెల్యేగా పనిచేస్తా ఉన్నారు. ఎలా ఉంది ఆయన పనితీరు? ఏం చేశారు ఆయన వచ్చిన తర్వాత మీకు ఇక్కడ? మరి ఈ రోజు ఇక్కడ అన్న క్యాంటీన్ ఒకటి పెట్టారు. ఎందుకు పెట్టారంటారు ఇక్కడ అన్న క్యాంటీన్? మరి గతంలో ఎందుకు లేదు ఇక్కడ అన్న క్యాంటీన్? ఆయన ప్రభుత్వం యాడ్ పెట్టాడు. ఆయన ప్రభుత్వం పెట్టలేదు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పెట్టారు. పెట్టిన దాన్ని ఆయన ప్రభుత్వంలో కొట్టించాడు. పెట్టుకొని పెట్టొచ్చుగా ఆయన కూడా. మరి ఆయన టైంలో నేను ఉండగానే అందరూ పేదలందరికీ బట్టలు వచ్చిన డబ్బులు వచ్చేసినాయని చెబుతున్నాడుగా, దాంతో సంతృప్తిగా ఉన్నారంటగా. బట్టలు ఒకటే చూశాడు కానీ ఇబ్బందులు చూసి బట్టలు వచ్చినటువంటి బాగుండేది. మళ్ళీ వస్తాడంట కదా, మళ్ళీ ప్రజల్లో తిరుగుతాడంట కదా. ఒకసారి మోసపోయారు, రెండోసారి మోసపోయారు. మరి ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి పెన్షన్లు ఇవ్వడానికి ఉన్న ఫ్యామిలీని విడగొడుతుందంట కదా, విడగొట్టి పెన్షన్లు ఇస్తున్నారంట కదా, 2-3 ముక్కలు చేస్తున్నారంట కదా ఫ్యామిలీని. అందరికీ ఒక రోజు ముందే ఇచ్చేస్తున్నాడు. అంటే మీ ఇలాంటి వాళ్ళకి పెన్షన్ కావాలంటే ఉన్న ఫ్యామిలీని 3 ముక్కలు 4 ముక్కలు చేస్తున్నారంట కదా. 3 ముక్కలు 4 ముక్కలు నా కొడుకున్నాడు, నా కొడుక్కి సెపరేట్ కార్డు కావాలి. ఆ కార్డు కోసం వాళ్ళు ఇవ్వడం అవుతున్నారు. అంటే అది ఈ గవర్నమెంటే చేస్తున్నారు, లేకపోతే మామూలుగానే ఎవరి కార్డు చేసుకోవాల్సిందేనా? గవర్నమెంట్ వచ్చినప్పుడు చేస్తారు. మనమనే కాదు, గవర్నమెంట్ వచ్చినా చేయాల్సింది. మరి వాళ్ళ కార్డు లేదు, ఆడ ఆడో ఉంటాడు, ఆడికి కార్డు ఉండాలిగా. మరేంటి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకే మార్పులు కనపడ్డాయి అంటావు? నాకంతా బాగానే ఉందండి. మరేంది 2029 ఆయన వస్తా అంటున్నాడు, మరి రాగలంట జగన్మోహన్ రెడ్డి గారు? ఆకాశంలో ఆకాశం నిచ్చినేస్తాను అనుకోవటం ఎంత రావటం అంత. అదేంది ఆయన ఇప్పుడు కొడాలని ఇలాంటి నాయకులు కూడా మాట్లాడుతున్నారు. మా నాయకుడు అనక కొడాలనానికి ఏముంది, ఆయన బూట్లు తిరుగుతా అన్నాడు. ఆయన బూట్లు చూడలేదుగా, అసలు ఉన్నాడు ఇంట్లో. అంటే ఆయన ఆపరేషన్ చేసుకుని బయట ఉండే అంటే 6 నెలల తర్వాత వస్తా అన్నాడు, వచ్చి మాట్లాడుతున్నాడు. అప్పుడు వచ్చే అప్పుడు ఆయన మాట్లాడుతుంటే లారీ క్లీనర్ వెళ్ళి వాళ్ళ కోర్టు సంబంధించాడంటే ఎట్లా సంబంధించాడు? మరి ఏంది ఈ లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు దాచుకున్నట్టు తిరుగుతా ఉన్నారంట, డబ్బులు దాచుకోవడం వాళ్ళకి తెలిస్తే చూడరు. దాచుకోవడం ఆయనకే తెలిసింది, తెలియదు అది. మరేం తెలుసు ఈయనకి? ఏం తెలుసు అంటావు లోకేష్ గారికి? ప్రజలకి సేవ చేయడం అంతే. వాళ్ళు బాగుండాలి, వాళ్ళలో నీవు ఉండాలి, అది ఆయన పాలసీ. మరి ఆ పాలసీ తగ్గట్టు పని చేస్తున్నాడు ఆయన. మరి ఇప్పుడు ఈ రోజు ఇన్ని ప్రోగ్రాంలు తిరుగుతున్నాడు, మరి అవి అటు నుంచి అటు మళ్ళీ వెళ్ళి క్రికెట్ చూస్తానికి వెళ్తుంది, దాన్ని కూడా తప్పు పడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అటు చూస్తాడు, ఇంట్లో చూడొచ్చు అంటున్నాడుగా ఆయన. మరి ఆయన కూడా జనాల్లో తిరుగుతున్నాడంటగా, ఆయన కూడా జనాల్లో తిరిగాడంటగా. జనాల్లో చేసినప్పుడు తిరిగాడు, ఎక్కడ తిరిగాడు, ఎక్కడ తిరిగాడు అడగమని. అంటే మంచిగా ఉంది కాబట్టి తిరగలేదంట, అప్పుడు తిరుగుతాడంట మళ్ళీ. ఏంటంటే ఇక్కడ నుంచి లాగుల కాడికి వెళ్ళాలంటే ఆ రోడ్డుకి కిరాయిలు ఏమవుతున్నాను. ఇప్పుడు కడుపు మరి ఇక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే గారు ఆయన ఆయన ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ఎందుకు కనపడలేదు? మీకు కనపడుతున్నాడు ఏమన్నా? కనపడేది అంటే మామూలుగా అయితే ఎమ్మెల్యే ఓడిపోయిన లోకేష్ గారు అంతకుముందు తిరిగేవాడు, మరి ఆయన ఎందుకు తిరగలేకపోతున్నాడు ఇక్కడ? ఎందుకు? ఆయన ఆయన ఉన్న టైంలో ఎన్ని వాగ్దానాలు పూర్తి చేశాడు ఇక్కడ? మరి ఈయన ఇచ్చిన వాగ్దానాల్లో రోడ్లు వేశారు, కాలువలు చదివారు, అన్న క్యాంటీన్ పెట్టించాడు, 4,000 పింఛన్ ఇస్తున్నాడు, ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ. మరి ఇప్పుడు మహిళల మీద దాడులు విపరీతంగా పెరిగిపోయినాయి అండి, అసలు ఎక్కడ లాండ్ ఆర్డర్ లేదని చెప్పి మాట్లాడుతుంది. మాకైతే పేపర్లో కూడా కనపడలేదు మాకు. ఆయన పేపర్లో ఏమైనా వేస్తాడేమో. గంజాయి ముందు కూడా వీళ్ళు అమ్ముతున్నారని కదా దొంగ. అప్పుడు వీళ్ళకి హెడ్ అయినాగా. ఎవరికి? గంజాయి ఫ్యాక్టరీ.
ఈయన టైంలో గంజాయి దొరుకుతా ఆయన టైంలో గంజాయి దొరికిందా? ఆయన టైంలోనే గంజాయండి. నెక్స్ట్ కాబోయే సీఎం లోకేష్ గారు అని చెప్పి అంటున్నారు. ఉగాది తర్వాత అవుతాడంట కదా, నిజమేనా? అయితే అవుతుంది, అదంతా భగవంతుడి దయ వల్ల. మరి అయితే మరి ఈ నియోజకవర్గం ఆయన ఎమ్మెల్యేగా పనిచేస్తా ఉన్నారు. ఎలా ఉంది ఆయన పనితీరు? బాగానే ఉందండి. ఆ. ఏం చేశారు ఆయన వచ్చిన తర్వాత మీకు ఇక్కడ? కానీ రోడ్లు లేవండి, ఆ. రోడ్లు వేశారు, ఆ. పింఛన్లు పెంచాడు, ఉమ్. చెనకేళ్ళకి ఉరి కాలువలు తీపిస్తా ఉన్నాడు. అవి కాలంతో పెరగానే తీయలే ఇంకా. మరి ఈ రోజు ఇక్కడ అన్న క్యాంటీన్ ఒకటి పెట్టారు. ఎందుకు పెట్టారంటారు ఇక్కడ అన్న క్యాంటీన్? మరి గతంలో ఎందుకు లేదు ఇక్కడ అన్న క్యాంటీన్? ఆయన ప్రభుత్వం ఏడ పెట్టాడు? ఆయన ప్రభుత్వం పెట్టలేదు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పెట్టారు. పెట్టిన దాన్ని ఆయన ప్రభుత్వంలో కొట్టించాడు. పెట్టుకొని పెట్టొచ్చుగా ఆయన కూడా. మరి ఆయన టైంలో నేను ఉండగానే అందరూ పేదలందరికీ బట్టలు నొక్కిన డబ్బులు వచ్చేసినాయని చెబుతున్నాడుగా, దాంతో సంతృప్తిగా ఉన్నారంటగా. బట్టలు ఒకటే చూశాడు కానీ చూడలేదు. ప్రజలు ఇబ్బందులు చూసి బట్టలు నొక్కినటువంటి బాగుండేది. మళ్ళీ వస్తాడంట కదా, రేపు మళ్ళీ ప్రజల్లో తిరుగుతాడంట కదా. ఒకసారి మోసపోయారు, ఇది రెండోసారి మోసపోయారుగా. మరి ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి పెన్షన్లు ఇవ్వడానికి ఉన్న ఫ్యామిలీని విడగొడుతుందంట కదా, విడగొట్టి పెన్షన్లు ఇస్తున్నారంట కదా, 2-3 ముక్కలు చేస్తున్నారంట ఫ్యామిలీని. అందరికి ఒక రోజు ముందే ఇచ్చేస్తున్నాడు. అంటే మీ ఇలాంటి వాళ్ళకి పెన్షన్ కావాలంటే ఉన్న ఫ్యామిలీని 3 ముక్కలు 4 ముక్కలు చేస్తున్నారంట కదా. 3 ముక్కలు 4 ముక్కలు చేయి. నా కొడుకున్నాడు, నా కొడుక్కి సెపరేట్ కార్డు కావాలి. ఆ కార్డు కోసం వాడు డివైడ్ అవుతున్నాడు. అంటే అది ఈ గవర్నమెంట్ చేస్తున్నారు లేకపోతే మామూలుగానే ఎవరి కార్డు చేసుకోవాల్సిందేనా? గవర్నమెంట్ వచ్చినప్పుడు చేస్తారు. మనమనే కాదు, గవర్నమెంట్ వచ్చినా చేయాల్సింది. మరి వాళ్ళ కార్డు లేదు, అది ఆడ ఉంటాడు, ఆడికి కార్డు ఉండాలిగా. మరేంటి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకేం మార్పులు కనపడ్డాయి అంటావు? నాకంతా బాగానే ఉందండి. మరేంది 2029 ఆయన వస్తా అంటున్నాడు, మరి రాగలంట జగన్మోహన్ రెడ్డి గారు? ఆకాశంలో ఆకాశంలో నిచ్చినేస్తాను అనుకోవటం ఎంత అవేగం, ఆయన రావటం అంత అవేగం. అదేంది ఆయన ఇప్పుడు కొడాలని ఇలాంటి నాయకులు కూడా మాట్లాడుతున్నారు. మా నాయకుడు ఆయన కొడాలనాడికి ఏముంది, ఆయన బూట్లు తిరుగుతా అన్నాడు, ఆయన బూట్లు చూడలేదుగా. అసలు ఉన్నాడు ఇంట్లో, ఎటో తెంగాడు. అంటే ఆయన ఆపరేషన్ చేయించుకుని బయట ఉండే అంటే 6 నెలల తర్వాత వస్తా అన్నాడు, వచ్చి మాట్లాడుతున్నాడు. అప్పుడు వచ్చే అప్పుడు ఆయన మాట్లాడుతుంటే ఏంది లారీ క్లీనర్ వెళ్ళి వాళ్ళ కోర్టు సంబంధించాడంటే ఎట్లా సంబంధించాడు? మరి ఏంది ఈ లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు దాచుకున్నట్టు తిరుగుతా ఉన్నారంట, డబ్బులు దాచుకున్నారు.